ప్రొమోటో చూసారా? చూడకపోతే వెళ్ళి చూసి రండి, లేకపోతే నేను నీట్గా అవగొట్టేస్తాను. సో డెమాన్ పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ గురించి, డెమాన్ పవన్ ఓపెన్ ద గేట్స్ గురించి, అలాగే కళ్యాణ్ పడాల ఆర్డరా ఒపీనియన్ సజెషన్ గురించి, దువ్విల మాధురి గారి బిహేవియర్ గురించి, ఫుడ్ మానిటర్గా తనూజ గారి బిహేవియర్ గురించి, కెప్టెన్గా ఉన్న దివ్యానికిత గారి బిహేవియర్ గురించి, ఇవన్నీ మాట్లాడే కంటే ముందు ఫస్ట్ ఒక వ్యక్తి గురించి మాట్లాడి నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేశాను, ఇంకా లేదు కష్టం మాట్లాడాలి, చాలా ఎక్కువైపోయింది ఇప్పటికి ఆ ప్యాంపరింగ్. మనం బేసిక్గా మీకు పాయింట్ నచ్చుతుంది కన్ఫామ్గా, నచ్చిన వెంటనే లైక్ చేయాలి. ఓకేనా? నచ్చిన వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో సంజన గారికి ఏవో ఇన్పుట్లు ఇస్తున్నారు కదా, ఇల్లుకెళ్ళికేవో సుమన్ శెట్టి ఇవన్నీ కాసేపు సంజన గారిది పక్కన పెడదాం. అబ్బా, సంజన గారిది అసలు పెద్ద సీనే కాదు, కావాలని పట్టుకొచ్చారు, ఏదో చేశారు, ఏదో హల్చల్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ అయినా అసలైన ముద్దుబిడ్డ ఎవరో తెలుసా? సుమన్ శెట్టి. సుమన్ శెట్టిని ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు? ఎంతమందికి సుమన్ శెట్టిని చాలా ప్యాంపర్ చేస్తున్నారు, కన్వీనియంట్గా హ్యాపీగా ఒక పిక్నిక్ వచ్చినట్టు చూసుకుంటున్నాడు బిగ్ బాసు నాగార్జున అని అనిపించిందో వాళ్ళు లైక్ కొట్టండి, బలంగా లైక్ కొట్టండి. నేను లాజిక్తో చెప్తా. ఎందుకంటే సుమన్ శెట్టికి వచ్చిన ప్రివిలేజెస్ ఎవడికి రాలే. డే 1 నేను చూడండి, సుమన్ శెట్టి ఆడి పడిపోయింది, ఏమి ఉండదు. కానీ చప్పట్లు, బయట చప్పట్లే, లోపల చప్పట్లే, ఓట్లు కూడా అదే ఓట్లు. మీరు ప్రశ్నించినప్పుడు ప్రశ్న అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సంజన గల్రాని గారికి ఏదైతే చెప్తున్నారో, ఓకే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి, ఆమె వెళ్ళి కెలికారు అనుకుందాం. మీరు ఈయన ఎందుకు ప్రశ్నించలేదు గట్టిగా? ఇప్పుడు ప్రతి వారము కెప్టెన్, ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా పొడిచారా, ఏదో మిస్టేక్లు చేసి ఉంటాడు కెప్టెన్, అప్పుడు ప్రతి వారం చేస్తారు కదా. లాస్ట్ టైము ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పుడు అతి వరస్ట్ కెప్టెన్సీ చేసింది సుమన్ శెట్టి. ఇంకా గౌరవ్ తెలుగు రాకపోయినా కూడా మంచిగా కోఆర్డినేట్ చేసి బాగానే చేశాడు, ఆల్మోస్ట్ 80 to 90%. బట్ నా దృష్టిలో సుమన్ శెట్టీస్ కెప్టెన్సీ ఈజ్ ఎ డిజాస్టర్. ఎందుకురా అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, ప్రాపర్గా ఒపీనియన్ చెప్పలేదు, మనోడే పడుకుని పోయాడు బోలిసాల కెప్టెనే. దానంత దరిద్రం ఇంకేమైనా ఉందా? ఆ విషయాలపైన ఎప్పుడైనా సుమన్ శెట్టికి లాస్ట్ వీక్ గట్టిగా క్లాస్ స్పీకరా, దాన్ని వీళ్ళు కామెడీగా ఛానలైజ్ చేసేస్తారు. మిగిలిన వాళ్ళకి మాత్రం ఓపెన్ ద గేట్స్, ఓపెన్ ఇంకా హడావిడి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. సుమన్ శెట్టిని ఎందుకు మేపుతున్నారు? మళ్ళీ సుమన్ శెట్టికి వచ్చిన ప్రివిలేజ్లు లేవు. ఆ రమ్య పికిల్ వచ్చింది, 2 వారాలు మంచిగా ఫుడ్ పడింది, కావాల్సిన సింపతి ఇస్తున్నారు. అసలు ఆయన నామినేషన్లో అతి దారుణంగా ఏం నామినేషన్ వేయాలి, ఎవరిని నామినేషన్ వేయాలి అని చెప్పి ఓపెన్గా అడుగుతున్నాడు ఆయన. ఎస్పెషల్లీ భరణయ్య గారు ఉన్న లాస్ట్ వీక్ 6th వీక్ అయితే, అన్న నాకు 2 నామినేషన్లు చెప్పన్నా, ఎవరిని వేయాలో చెప్పన్నా, ఏం నామినేషన్ పాయింట్లు చెప్పన్నా. అది మీరు సీరియస్గా తీసుకోరా? అది రూల్స్ బ్రేక్ చేయడం కాదా నాగార్జున గారు? మీకు కనబడట్లేదా? సుమన్ శెట్టి గారిని ఏ కోటాలో తెచ్చారు? ఏ కోట, ఏ రికమెండేషన్ కోట చెప్పండి. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రికమెండేషన్ కోటాలు తెస్తున్నారు కదా, ఏ రికమెండేషన్ కోటాలో తెచ్చారు? ప్రశ్నించినప్పుడు అందరినీ సమానంగా ప్రశ్నించండి. వీళ్ళని ఒకలాగా, సెలబ్రిటీలను ఒకలాగా, కామనర్లు ఒకలాగా, సీరియల్ ఆర్టిస్టులను ఒకలాగా వద్దు. అది చూడడానికి చాలా చిరాకు దొబ్బుతుంది అండ్ చికాకు తెప్పిస్తుంది. ఫస్ట్ నేను ఇది అడ్రస్ చేయాలనిపించింది. ఎందుకంటే ప్రోమో స్టార్టింగ్ సంజనాకు చెప్పే ముందు సుమన్ శెట్టి గురించి ఎందుకు ఎప్పుడు మాట్లాడరు? ఒబ్బా, సుమన్ శెట్టి శుద్ధపోసా, ఏమీ మిస్టేక్లు చేయలేదా, హ్యాపీగా మేపుతున్నారు. అబ్బా, ఎందుకు మేపుతున్నారో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడతా, ఎపిసోడ్లో కూడా గట్టిగా మాట్లాడతా. ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు మళ్ళీ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్దాం. ఇందాక చెప్పాను, మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డెమాన్ పవన్ చేసింది రాంగే. కానీ ఓకే, మీరు రియాక్ట్ అయ్యారు. ఓపెన్ ద గేట్స్ అంత సీన్ అసలు అవసరం లేదు. ఎందుకు రియాక్ట్ అయ్యారంటే నా దృష్టిలో ఓకే సరే, సింపతి వర్కౌట్ అవుతుందేమో పిల్లోడికి, ఆ సింపతి వల్ల ఓట్స్ కన్వర్ట్ అవుతాయి చేశారు. కానీ మనం ఏమంటారు, ఆ టెక్నిక్, ఆ ట్రాప్ చాలామందికి తెలియదు కదా, చాలామంది హట్ అవుతారు. డెమాన్ పవన్ ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి. సరే, మీరు టీఆర్పీ కోసం చేశారా, మనోడు మంచి కోసం చేశారా, అవన్నీ పడితే ఓకే. లీనియన్స్ ఉన్నా ఒక అమ్మాయిని అలా తోయడం రాంగు. లీనియన్స్ లేకుండా తోస్తే ఇంకా దారుణం, అసలు అప్పటికప్పుడే పంపించాలి. బట్ లీనియన్స్ ఉంది కాబట్టి మీరు ఇంట్లో ఉంచారు, వెరీ గుడ్, యాక్సెప్టెడ్. ఓకే, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నారు, అదంతా హల్చల్కే. తర్వాత మీరు ఉంచుతారు, ఓకే, సింపతి వర్కౌట్ అవుతుంది. కుర్రోడు కూడా మళ్ళీ చేయడం, కుర్రోడికి యాక్చువల్గా ఇది మంచిదే, సెటరేట్ అయిపోతాడు. ఇంకా అది చాలా మంచిది యాక్చువల్గా. డెమాన్ పవన్ ఈ దెబ్బకి ఎందుకులేండి కానీ వెళ్ళిపోతాడు ఓ 14-13 వారాల వరకు సునాయాసంగా ఈ దెబ్బకి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రూల్ బ్రేక్ చేసినందుకు, వన్ ఆఫ్ ద మెయిన్ రూల్స్ బ్రేక్ చేసినందుకు డెమాన్ పవన్కి గేట్లు ఎత్తియండి, ప్యాక్ యువర్ బ్యాగ్స్ ఇది అన్నారు కదా. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కూడా పెద్ద రూల్ బ్రేకింగే కదా సార్.
మరి అప్పుడు మీరు ఓపెన్ ద గేట్స్ అనరా, అప్పుడు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనరా? దువ్విల మాదిరి గారు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అప్పుడు మీరు ప్యాక్ యువర్ బ్యాగ్స్ కనబడలేదా? రమ్య ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అప్పుడు ప్యాక్ యువర్ బ్యాగ్స్ కనబడలేదా? జస్ట్ బికాస్ ఆ లేడీస్ కాబట్టి వాళ్ళకి ఒక రికమెండేషను, అబ్బాయికి అయితే ఒక రికమెండేషన్. ఇక్కడ అబ్బాయికి అట్లీస్ట్ అమ్మాయితో లీనియన్స్ ఉంది. బై మిస్టేక్ చేశాడు, తప్పే, ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటారు. ఈవిడ గారు మాట్లాడిన ఏమైనా పద్ధతిగా ఇప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతున్న బ్రెయిన్లెస్ సెన్స్లెస్ కూడా చాలా సున్నితంగా చెప్తున్నారు. సున్నితంగా కామనర్లకు అలా చెప్తున్నారు సార్? కామనర్కి ఏ టోన్ యూస్ చేస్తున్నారు? కామనర్కి మీరు ఏ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు? కామనర్కి మీరు ఏ పదాలు యూస్ చేస్తున్నారు? సేమ్ పదాలు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి యూస్ చేస్తున్నారా? సేమ్ పదాలు మీ లీడ్ సీరియల్ యాక్ట్రెస్ యూస్ చేస్తున్నారా? సేమ్ పదాలు మీ సుమన్ శెట్టికి మీరు యూస్ చేస్తున్నారా? అది కరెక్ట్ కాదు సార్. ఆల్రెడీ చిరాకు దొప్పుతుంటే మీరు ఇంత పార్షియాలిటీ గుడ్లిప్పి చేస్తే అఫ్కోర్స్ అది ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరీ ఇంత ఓవర్గా చేస్తే చాలా చాలా చికాకుగా ఉంటుంది. చికాకు, నాకు ఆ చికాకు తెప్పించింది. ఎందుకురా అంటే అప్పుడు గట్టిగా వాయిస్ అవుట్ చేయలేదు దువ్విల మాదిరి విషయంలో. ఈసారి కూడా ఏమైనా గట్టిగా మాట్లాడతారంటే ఈసారి మాట్లాడలేదు. ఈసారి అక్క ఎన్నిసార్లు పడుకుంది, దాని గురించి గట్టిగా క్లాస్ పీకుతారంటే అది కూడా లేదు. ఏదో పై పైన చేసుకుని వెళ్ళిపోతారు. అంతా మీ ఇష్టం అయిపోయింది. ఇంకా ఇప్పుడు అలాగే పదాల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు దివ్యకు కూడా క్లాస్ పడింది అని విన్నాను నేను. ఈ విషయం మీద కానీ క్లాస్ పేయకపోతే నేను 8 ఎపిసోడ్లో మాట్లాడతా. ఏందిరా అంటే మాట్లాడితే ఓకే, బట్ ముందుగానే చెప్తున్నాను నేను ఆడియన్స్కి. సంజనా గల్రాని గారికి ఎన్ని క్లాస్ పీకుతున్నారు కదా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ గురించి. మరి అమ్మాయి షటప్ అని చెప్పి అన్నది, నోరు మూసుకో అన్నది ఎవరిని? గౌరవ్ని. ఆ యాటిట్యూడ్, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ గురించి కూడా దివ్యాన్ని గట్టిగా క్లాస్ పీకాలి కదా. పీకుతారని కోరుకుంటున్నా నేను. అందుకే నేను గ్రాంటెడ్గా చెప్పట్లేదు, చూస్తా మెయిన్ ఎపిసోడ్లో చూస్తా, అప్పుడు అది కూడా మీరు మాట్లాడాలి. నెక్స్ట్ కళ్యాణ్ పడాలా అక్కడ ఆర్డర్ చేయలేదు, బట్ కంటెంట్ కోసమే చేశాడు, కెలికాడు, వారం అంతా చేశాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, రియాక్ట్ అయ్యారు, బాగానే అయ్యారు, వెరీ గుడ్. మీరు రియాక్ట్ అయినప్పుడు ఇద్దరికీ రియాక్ట్ అవ్వాలి కదా. అక్కడ తనూజాకు కూడా పేషెంట్గా మాట్లాడట్లేదు కదా, చిరాకు పడుతుంది కదా, ఫ్రిడ్జ్ డోర్ అర్జున్ రెడ్డి సిస్టర్లా కొడేసింది కదా. అక్కడ చాలా జరిగింది. మనోడికి ఎలాగైతే అక్షంతలు పడాలో ఈవిడి గారికి కూడా అలాగే అక్షంతలు పడాలి కదా. ఇక్కడ ఒక లౌడ్ టోను, ఒక హార్ష్ టోను, ఒక సమ్ నెగిటివ్ టోన్ పడుతుంది. కళ్యాణ్ పడాలనే కాదు, డిమాండ్ పవన్ అయినా, కళ్యాణ్ అయినా, కామనర్లు శ్రీజ అయినా, మన ఎవరు ముద్దమందారంకి ఏమి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు, వై? అదే అడుగుతున్నా. సీరియల్ ఆర్టిస్టులకి ఒక టోను, కామనర్లకి ఒక టోను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒక టోను, వేరే కోటా వచ్చిన వాళ్ళకి ఒక టోను, సినిమా ఆర్టిస్టులకి ఒక టోనా? ఇంకా బిగ్ బాస్లో మరి ఎవ్రీ1 ఈజ్ ఈక్వల్ అనే రూల్ తీసి పారదబ్బండి. ఇంకా మీకు నచ్చినట్టు చేయండి. సో ప్రోమోలో చూస్తే నాకు ఇన్ని క్వశ్చన్ మార్కులు వచ్చాయి. అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది. ఎంతమందికి అలాగా అనిపించిందో ఇప్పుడు వరకు లైక్ చేయడం లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ఎపిసోడ్లో ఇంకొంచెం ఘాటుగా, ఇంకొంచెం రాగా, ఇంకొంచెం రస్టిక్గా ఇంకోటి లిప్పుకొని మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ఇంకోటి మర్చిపోయాను, ఎలిమినేషన్ ఇంకా అవ్వలేదు. ఎలిమినేషన్ అనేది ఓట్ల లిస్టులో మాధురి గారు ఉన్నారంట, కానీ తనుజ ముద్దుబిడ్డ పవర్ యూజ్ చేస్తే అప్పుడు గౌరవ్ని ఎలిమినేట్ చేస్తారా, రాముని ఎలిమినేట్ చేస్తారా ఇంకా తెలీదు. లేదు తనుజ కానీ పొరపాటున ఆ పవర్ యూజ్ చేయకపోతే మాధురి గారు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళ కాల్ తీసుకుంటారంటే తెలియదు. మోస్ట్లీ మాధురి గారిని ఉంచితేనే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, టీఆర్పీ వర్కౌట్ అవుతుంది, గొడవలు వస్తాయి కాబట్టి ఆమెను ఉంచడానికి ట్రై చేస్తారు. సో అలా ఉంచితే తనూజ గారే కాంట్రడిక్ట్ చేసినట్టు. ఎందుకంటే తనూజ గారే ఒక పవర్ ఇస్తే డైరెక్ట్గా ఆమెను నామినేట్ చేశారు, తనూజ గారే ఒక పవర్ ఇస్తే ఆమెను సేవ్ చేశారు. సో దట్ విల్ బికమ్ కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. బట్ చూద్దాం, ముందుగా మాట్లాడడం ఎందుకు, చూద్దాం. సో ఒకవేళ ఎలిమినేషన్ అలా జరిగితే మాధురి గారు అవుతారు ఏ పవర్ యూజ్ చేయకపోతే, ఆర్ గౌరవ్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, ఒక 10% రామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఎలిమినేషన్ అవ్వలేదు, ఇంకో అరగంట 45 నిమిషాలు అవుతుంది. అప్పుడు ఒక చిన్న వీడియోతో మళ్ళీ వస్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా, మై రివ్యూస్ అఫీషియల్లో ఉంటుంది 10,700. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.